అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏదైతే గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా అల్పెరగని పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఏదైతే ఆర్టికల్ ని సవరించి రాజ్యాంగ సవరణ చేసి మేము వర్గీకరణ సాధించుకోవాలని 30 సంవత్సరాల పోరాటం చేస్తున్నాం. మా పోరాట ఫలితము మాకు దక్కాల్సిన న్యాయమైన డిమాండ్ ని ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టు మమ్మల్ని మా మాదిగల యొక్క బాధల్ని విని నిజంగా ఎస్సీల ఏబీసీ వర్గీకరణ న్యాయమైంది, వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వడం చాలా శుభపరిణామం. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 సంవత్సరాలుగా ఏదైతే అటుకులు తింటూ కారం ముద్దలు తింటూ కూటికి లేకుండా కూడా ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా ఇవాళ ఉద్యమం చేస్తాం కాబట్టి ఈ ఉద్యమానికి ప్రతిఫలమే ఇవాళ ఏబీసీ వర్గీకరణ సాధన జరిగింది. ఎక్కడ కూడా మా నాయకుడు మందకృష్ణ ఎక్కడ కూడా ఉద్యమాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయకుండా ఆత్మగౌరవంతో ఉద్యమం చేసింది కాబట్టి 30 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరింది. ఈ రోజు యావత్ మాదిగ జాతి రోడ్డు మీదకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నాయంటే నిజంగా కృష్ణన్న నాయకత్వంలో పనిచేసిన ఉద్యమమే. ఏదైనా కూడా ఈ ఉద్యమంలో వర్గీకరణ సాధనలో ఎవరైతే శక్తులు మాకు సహకరించినాయో ప్రజా కుల వివిధ పార్టీ నాయకులు అయితేనేమి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వర్గీకరణ ఫలాలు మాదిగ జాతికి త్వరలో పూర్తి స్థాయిలో అందబోతున్నాయని చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తూ మిఠాయిలు పంచుకుంటూ మానసంజ కాల్చుకుంటూ ఇవాళ యావత్ జాతి ఏదైతే ఆనందం వ్యక్తం చేస్తున్నది కాబట్టి దానికి ప్రత్యేక ధన్యవాదాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.